అందరికీ కంగ్రాచులేషన్. టీజర్ అండ్ సాంగ్స్ ఆసమ్. అంటే చెప్పాలంటే చాలా ఇంప్రెసివ్గా, కొత్తగా మీరు అన్నట్టు కంటెంట్ కూడా చాలామంది బాగా ఇష్టపడే కంటెంట్ తీసుకొచ్చారు. డైరెక్టర్ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో చైతన్య గారికి నా క్వశ్చన్. సో ఇందాకే అన్నారు కదా నెలకు ఒకసారి వస్తున్నారని. సో అలా కంటిన్యూ చేయండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని, అంటే మీ యాక్టింగ్కి. థ్యాంక్ యూ. సో ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఒక పాయింట్ ఉంటుంది, అరే భలే ఉంది అనే పాయింట్ ఏంటి, ఏం స్ట్రైక్ అయింది యాక్చువల్గా? వెరీ రిలేటబుల్. ఇప్పుడు కరెంట్ జరుగుతున్న రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే మ్యారేజెస్ కానీ, డైవర్సెస్ కానివ్వండి. టీజర్లో మీరు చూసినట్టు సుహాసిని గారు చెప్తారు కదా, సుహాసిని బర్నీ గారు ఉండి వెజ్జా నాన్ వెజ్జా అంటే డైవర్స్ అంటే ఫర్ ఎవ్రీథింగ్ డైవర్స్ హ్యాస్ బికమ్ ఓ ఏటీఎం కార్డ్ లాగా అయిపోయింది. నా కోపం వస్తే ఇమీడియట్గా తీసేసి ఓకే సో అట్లాంటి టైమ్స్లో బాలాగారు ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. అంటే నేనేదో చెప్తే వాళ్ళు చూసేసి మారిపోతారని కాదు, బట్ ఇప్పుడున్న టైమ్స్కి, ఇప్పుడున్న జనరేషన్స్కి ఇట్లాంటి సినిమా చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతే సినిమా హిట్ అవుతుంది అని ఒక స్వార్థంతో చేశాను అంతే. యా, హెబ్బా గారు హాయ్, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో in this movie your character is very nice character. So when the director narrated you the story, so how you felt, what character what the point actually you liked, the point, which point? That point I cannot tell. I've been instructed by the director to not talk about that point, Yeah. but that point is worth waiting for. That much I can tell you. The experience with Chaitanya garu, can you share? So we both have that similar point that we cannot share. So working with him, and you know, because 90% of the film is only both of us, so all of my work was with him. It was a lot of fun, it was a lot of challenge, and it was very interesting working with him. He's a very good actor. It was a pleasure working. ఎస్, డైరెక్టర్ గారు నా క్వశ్చన్ మీకు ఏంటంటే 21st అనేది చాలా ఇంపార్టెంట్ డేట్. అలా చూస్తుంటే చాలా సినిమాలు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సినిమా బజ్ అనేది. సో ఈ డేట్ 21st గురించి ఇంకొక చిన్నది చెప్తా. 30 Weds 21, కుమారి 21, June 21. వావ్, సూపర్. అదే అంటున్నాను, అందుకే చాలా లక్కీ నంబర్ 21. సార్, ఇప్పుడు కాంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారా, లేదంటే బడ్జెట్ ఈజ్ అ కింగ్ అంటారా? మీరు ఏమంటారు? చిన్న సినిమా పెద్ద సినిమా అని చాలా వేరియేషన్స్ చూపిస్తారు. ఒక 100 కోట్లు పెడితే పెద్ద సినిమా, ఒక 10 కోట్లు పెడితే చిన్న సినిమా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ? ద కాంటెంట్ ఈజ్ అ కింగ్ ఆర్ ద మనీ ఈజ్ అ కింగ్? వాట్? నేను ప్రేక్షకుడిగా చెప్పాలంటే, నేను టికెట్ కొనుక్కున్నప్పుడు నాకు ఫుల్ మీల్స్ లాగా, పెట్టిన మనీలో ఫుల్ మీల్స్ లాగా ఫుల్ఫిల్లింగ్గా హ్యాపీగా ఉన్న సినిమా ఏ బడ్జెట్ అయినా కూడా నాకు సంతోషంగానే చూస్తా కదా. ఈ మధ్య మలయాళం ఫిల్మ్స్ చాలా ఆడాయి, తెలుగు సినిమా బలగం ఆడింది అద్భుతంగా. ఆ సినిమాలన్నీ కూడా పెద్ద బడ్జెట్ కాదు. అష్టాచమ్మ సినిమా ఆడింది, అద్భుతంగా ఆడింది, చిన్న బడ్జెట్ ఫిల్మ్. అండ్ హాలీవుడ్లో కూడా టైటానిక్ ఫిల్మ్ ఆడుతున్న టైంలో టైటానిక్ వేవ్స్ క్రియేట్ చేస్తుండే ప్రపంచం అంతా. ఫుల్ మాంటీ అని ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, టైటానిక్తో కంపీట్ చేసి వాళ్ళు 9 million పెడితే వాళ్ళకి 50 million 60 million వచ్చాయి. అప్పుడు టైటానిక్ ప్రొడ్యూసర్స్ అన్నారు వాళ్ళకే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది పర్సంటేజ్ వైజ్ మాకంటే అన్నారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ సేమే చూసిన వాళ్ళు. టైటానిక్ ఎంతమంది చూసారో ఫుల్ మాంటీ కూడా అంతమంది చూశారు. సో ఇన్ ద సేమ్ వే మనీ అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్ అండి, జస్ట్ అఫోర్డబిలిటీ అంతే. బట్ కంటెంట్ అనేది కింగ్ అని అలాంటి మాటలు వాడను, కానీ కంటెంట్ కోసమే మనం సినిమా చూస్తాం అనుకుంటున్నాను నేను. అంటే మన కథ కానీ, మనకు తెలిసిన కథ కానీ, ఒక జీవిత సత్యం కానీ ఏదైనా చెప్తారా, నేను ఇది చూసి చాలా ముచ్చటపడతానా, ఆనందపడతానా, ఎమోషనల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానా అన్నది మనం వెతుక్కుంటాం కథల్లో. ఆ కథ ఏ బడ్జెట్లో చెప్పారు అనేది ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు అని నేను అనుకుంటున్నాను. ఈ పాన్ ఇండియా అనేది కానీ, లో బడ్జెట్, హై బడ్జెట్, ఈ టర్మినాలజీ అంతా కేవలం మన ప్రొడక్షన్ కన్వీనియన్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కన్వీనియన్స్ కోసం బిజినెస్ టర్మ్స్. ఫిల్మ్ మేకింగ్ ఎండేవర్కి వస్తే కథ చెప్పడం, కథనం ఎలా ఉంటుంది, నటీనటులు ఎలా చేశారు, పాత్రకి న్యాయం చేశారా, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, చూడడానికి బాగుందా, వినడానికి బాగుందా, పాటలు బాగున్నాయా, మళ్ళీ నేను చూస్తానా, చూసి 10 మందికి చెప్తానా, ఈ ఆస్పెక్ట్సే వర్క్ చేస్తాయండి ఏ సినిమాకైనా కూడా. స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీరు తీసే మూవీస్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, అటు డిజిటల్కి వచ్చేసరికి 30 Weds 21 కానీ అన్నీ కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లెక్క ఉంటాయి. బట్ ఇది చూసుకున్నట్లయితే కొంచెం ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే హనీమూన్లోనే ఎక్స్ప్రెస్లో దూసుకుపోయే ఆ టైప్లో ఉంది. బట్ కొంచెం ఫాస్టెస్ట్ జనరేషన్ని చూపెడదాం అనుకుంటున్నారు ఈ జనరేషన్లో అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అసలు కథ గురించి?
అన్ని అట్లాంటి సినిమాలు చేంజ్ చేసుకున్నారు కదా genre. మీరే అంటారు కదా అన్ని ఒకటే టైప్ ఆఫ్ సినిమాలు తీస్తుండని, అందుకనే జానర్ చేంజ్ అన్ని రకాలు చేయాలి. సో ఇదొక జానర్ రొమాంటిక్ కామెడీ అనేది. అదే చెప్పినట్టు అంటే మోస్ట్ రిలేటబుల్ ఇప్పుడున్న టైమ్స్కి. రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు లవ్ ఏంటి, బ్రేకప్ ఏంటి, మ్యారేజ్, డైవర్స్, ఇది ఒక సైకిల్ అయిపోయింది ఇప్పుడు. అంటే అది ఐ బిలీవ్ దట్ మోస్ట్లీ ఎవ్రీబడి విల్ అట్లీస్ట్ ఫాల్ ఇన్ లవ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆర్ అట్లీస్ట్ హ్యావ్ వన్ బ్రేకప్ ఇన్ అ లైఫ్ టైమ్. సో అట్లాంటివి ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ వన్ ఎలిమెంట్ ఐ థాట్. అండ్ ఇది మొత్తము స్టోరీ అంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. లైక్ 30 Beds 21లో కూడా ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్న క్యారెక్టర్. లైక్ వైజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు బాటమ్ లైన్ అండ్ సే దట్ ఈస్ ది ఓన్లీ రిలేటబుల్ ఫ్యాక్టర్. ఒక మేల్ ఇన్సెక్యూరిటీ ఉన్న ఒక మనిషి, హౌ డిడ్ హీ గో త్రూ హిజ్ లవ్ లైఫ్ అండ్ వాట్ హ్యాపెన్స్, ఒక రేషనలిస్టిక్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు అసలు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది ఈజ్ ద స్టోరీ. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇప్పుడున్న జనరేషన్ కరెంట్ ట్రెండ్. సో బికాస్ బాలాగారు హ్యాస్ సీన్ ఇక్కడ కల్చర్ అండ్ 25-30 years యూఎస్లో ఉన్నారు, అక్కడ కల్చర్ చూశారు కాబట్టి హీస్ మేడ్ ఎ స్క్రిప్ట్. ఆ ఎమోషన్స్ని అవన్నీ మిక్స్ చేసి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేశారు. రేపు సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలకు అర్థమవుతుంది వై దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ రిలేటబుల్, ఎందుకంత బ్యూటిఫుల్ అని మేము ఇంత చెప్తున్నాము. మ్యామ్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు Thank you. టీజర్లో అండ్ ప్రజెంట్ కూడా. థ్యాంక్ యూ. సో ఏంటంటే మీరు ఇంతకుముందు తీసుకున్న ఫిలిం చూసుకున్నట్లయితే ఓదెల రైల్వే స్టేషన్ కానీ కుమారి 21 అంటే అటు మాస్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ సబ్జెక్ట్ చేశారు. బట్ మళ్ళీ సేమ్ టైం రీసెంట్గా అలా నేను చేరి బట్ ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్యామిలీ చేస్తాం. బట్ ఎలా అనిపిస్తుంది మల్టిపుల్ టాస్కింగ్ యాక్టింగ్స్లలో? అంటే కొంచెం డిఫరెన్షియేషన్ డెఫినెట్గా ఉంటుంది కదా. I like all genres of film. So నాకు genre అంటే ఏదైనా specific, like I don't have a specific genre in mind that I want to do. I like crime thrillers as much as I like a romantic film, as much as I like a murder mystery, as much as I like a family drama. So I enjoy being part of all these kinds of films. So I'm very happy that I get all these different kind of genres to work on. మీ ఫేవరెట్ జోనర్ ఏంటి మరి? మోస్ట్లీ My favorite genre is a murder mystery. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, ఎట్లా డేట్లు మేనేజ్ చేసుకుంటున్నారన్న? మంచి క్వశ్చన్. నాకే అర్థమవుతుంది నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నాను. అట్లా జరుగుతుంది అంతే. అంటే ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ ఆర్ ఆల్ మై డైరెక్టర్స్ హ్యావ్ బీన్ వెరీ కైండ్. అర్థం చేసుకుంటుండ్రు, ఓకే వీడు చేస్తుండే సినిమాలు అని చెప్పి లైక్ నిన్నటి వరకు ఐ వాజ్ షూటింగ్, ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళి మళ్ళీ షూటింగ్ వాళ్ళు. సో బాలాగారు అర్థం చేసుకొని పొద్దున ఈవెంట్ పెట్టుకున్నారు. సో నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అనదర్ షూట్, అప్పుడు బాలాగారు అడ్జస్ట్ అయ్యారు. లైక్ వైజ్ ఆల్ ది డైరెక్టర్స్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్ కన్సిడరేట్ ఎనఫ్, కైండ్ ఎనఫ్ టు హెల్ప్ మీ అవుట్ విత్ మై డేట్స్. సో యా. సినిమాలో అంటే సుహాసిని గారు, తనిఖీల బద్ని గారు ఉన్నారు కదా, స్క్రీన్ షేరింగ్ చేసుకుని ఎట్లా అనిపించింది జస్ట్ సీనియర్ ఆర్టిస్టులతో? సుహాసిని గారు మేము సినిమాలు చూసి షీ వాజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ మై పర్సనల్గా నాకు చాలా ఇష్టం సుహాసిని గారు. అన్న భరణి గారు ఈజ్ అమేజింగ్ యాక్టర్. సో అలాంటి వాళ్ళు మా సినిమాలో ఉండి వాళ్ళతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. అది కాకుండా కూడా యూ గెట్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు యాజ్ యాక్టర్స్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. సో ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ దే. అంటే వాళ్ళు నటిస్తున్నప్పుడు స్క్రీన్ మీద చూడడం వేరు, డైరెక్ట్గా ఎదురుగా ఉండి చూడడం వేరు యాజ్ కో యాక్టర్స్. సో ఐ హ్యాడ్ దట్ ప్లెజర్. సో ఐ వాజ్ వెరీ ఏమంటారంటే బ్లెస్డ్. బ్రహ్మానందం గారు, కిడకొలలో, తర్వాత సుహాసిని గారు, బర్ని గారు, అలీ గారు. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ. నేనైతే అట్లే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకటి అంత పెద్ద యాక్టర్స్తో చేయడము ఈజ్ వన్ ఆస్పెక్ట్, రెండు యూ గెట్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. సో ఐవ్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దీస్ యాక్టర్స్. అండ్
ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్దాం అనుకుంది, బట్ ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ థ్యాంక్ బర్నీ గారు అండ్ సుహాసిని గారు. దే హ్యావ్ యాడెడ్ సో మచ్ వెయిట్ టు అవర్ ఫిలిం. మా సినిమాకి అంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. దే ఆర్ లైక్ వాళ్ళు కూడా ఒక హీరోయిన్ మా సినిమాకి. సో థ్యాంక్ యూ బర్నీ గారు, థ్యాంక్ యూ సుహాసిని మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. వీఆర్ బ్లెస్డ్ టు బీ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్ విత్ యూ. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగినా. చెప్పండి. సార్ అమలా గారితో టీజర్ లాంచ్ చేయించారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? స్టార్ట్ చేయగానే నేను స్కెప్టికల్గా కూర్చున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు ఇదంతా చదివాడు, నా దగ్గర పనిచేశాడు, ఏం చూపిస్తాడా అని అనుకుంటారేమో. అప్రహెన్షన్తో కూర్చున్నాను విత్ ఆల్ మై డౌట్స్. బట్ యాజ్ సూన్ యాజ్ వీ స్టార్టెడ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వీ స్టార్టెడ్ లాఫింగ్. నవ్వుతూనే చూశారు మొత్తం. చూస్తే చాలా ఆనందపడ్డాను. అండ్ ఇట్ వాజ్ ఎ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే అంత అకంప్లిష్డ్ యాక్ట్రెస్ కదా ఆవిడ యాక్ట్రెస్, ఎడ్యుకేటర్ అండ్ ఆల్సో హ్యూమనిస్ట్. అన్ని రకాల డిమెన్షన్స్ ఉన్న మెచ్యూర్ పర్సనాలిటీ అనమాట, ఒక సోషల్లీ ఇంపార్టెంట్ పర్సన్. సో తన ఎండార్స్మెంట్ మా ఫిల్మ్కి వస్తే చాలామంది దాన్ని మంచిగా తీసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది. ఆవిడ లైక్ చేశారు, లైక్ చేసి చక్కగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ బెస్ట్ విషెస్ చెప్పారు. దానివలన కూడా రీచ్ అనేది వైడర్గా ఉంది అని నాకు తెలుస్తుంది. నాగార్జున గారు, అమల గారు వీళ్ళందరూ దే హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ ర్యాపో విత్ ద ఆడియన్స్ అండ్ ఎ కైండ్ ఆఫ్ ఆనర్ వాళ్ళ చేత చేయించడం. అంటే ఈ సినిమాకి చైతన్య గారిని ఎందుకు పర్టికులర్గా తీసుకున్నారు? ఆయనకి స్టోరీ చెప్పగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఎక్కడ చెప్పారు స్టోరీ? ఫస్ట్ ఈ కాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు హెబ్బా పటేల్ గారిని సెలెక్ట్ చేసుకున్నానండి. సోనాలి అండ్ ఈశాన్ అనే పేరు ఇందులో. ఫస్ట్ హెబ్బా పటేల్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను అనుకున్నది తర్వాత చైతన్య గారి గురించి చెప్తాను. నేను హెబ్బా పటేల్ గారిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫిల్మ్లో క్యారెక్టర్స్గానే ఉండాలి కానీ స్టార్డమ్ ఆ పాత్రల మీద కనబడకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అండ్ హెబ్బా పటేల్ గారు యాక్టింగ్లో ఎప్పుడు ఆనెస్టీ కనిపించింది నాకు అన్ని పాత్రల్లోనూ. అది కావాలని ఆవిడ కథ చెప్పాను. చెప్తే ఇది వేరే డిమెన్షన్ ఉంటుంది మేడం, మీరు చేసిన పాత్ర కాకుండా వేరే డిమెన్షన్ కూడా ఉంటుందని. షీ అగ్రీడ్ అండ్ షీ ఆన్ బోర్డ్. తర్వాత ఆవిడతో కూడా మాట్లాడాం, ఎవరైతే బాగుంటుంది హీరో, ఎవరైతే బాగుంటుంది. ఆవిడ కథ తెలుసు ఫుల్గా. సో నేను ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేస్తూ రకరకాల క్లిప్స్ చూస్తున్నాను. నా మోడల్ ఏంటంటే చైతన్య చేసిన వేషానికి హీరోకి ఒక మలయాళం హీరోస్ ఉంటారు కదా, చాలా రియలిస్టిక్గా క్యారెక్టర్ పాత్రలో అలా హ్యాండ్ ఇన్ గ్లవ్లాగా వెళ్ళిపోతారు తప్ప హీరోయిజం చూపించరు. బియాండ్ ద పాత్ర నటించరు, బట్ పాత్రలో అలా ఇమిడిపోతారు వాళ్ళు సీమ్లెస్గా. అలాంటి యాక్టర్స్ తెలుగులో ఉంటే బాగుండని వెతుకుతున్నాను నేను. వెతుకుతుంటే లగడపాటి శ్రీధర్ గారు మా మిత్రులు ప్రొడ్యూసరు, ఆయన 30 Weights 21 అన్న సిరీస్ వచ్చింది చూసావా అన్నారు. నేను బాగా విన్నాను, ప్రోమోస్ చూశాను కానీ చూడలేదన్న. చూడన్నారు. 2 రోజుల్లో మొత్తం చూశాను సీజన్ 1. చూసేసి అసలు ఒక 1 ఎపిసోడ్ అవ్వగానే అనుకున్నా చైతన్య ఈజ్ మై ఈశాన్ అని. దాన్ని మొత్తం చూశాను, ఇంకా ఇంట్రెస్ట్ ఆగలేదు. అంతా చూసిన తర్వాత చైతన్య గారిని పిలిపించి కథ చెప్పాను. నేను కథ చెప్పాను, మీకు నచ్చిందో లేదో ఆలోచించుకొని చెప్పండి, ఈలోగా నేను ప్రొడ్యూసర్స్తో మాట్లాడతాను యూఎస్లో, మనం లాజిస్టిక్స్ మాట్లాడుకుందాము అని వాక్యం ఫినిష్ చేస్తుంటే ఆయన లేచి నిలబడి షేక్ అండ్ ఇచ్చి, ఐ మీన్ దిస్ ఈజ్ మైన్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పారన్నమాట. సో దట్స్ హౌ హిస్ కాస్టింగ్ హెస్ హ్యాపెండ్. అండ్ ద రీజన్ ఐ చోజ్ హిమ్ ఈజ్ హీ డజంట్ షో ఆఫ్ హిస్ పర్సనాలిటీ, హీ జస్ట్ బ్లెండ్స్ ఇన్ టు ద క్యారెక్టర్ కనబడుతుంది, చైతన్య కనబడ్డు. ఇప్పటివరకు చూసిన సినిమాలో అన్ని వర్క్స్ చూస్తున్నాను నేను. అది చాలా గొప్ప క్వాలిటీ అతని యాక్టింగ్లో. Heba Patel garu. Hi. Honeymoon Express teaser is very interesting. Thank you. So yeah, your past movies are very different. Every movie is quite different to another one. So what about this story is really going to be next movie? Your next movie. This Honeymoon Express. Yes. I think what's different in this film as compared to my previous films is that this is quite a blend of genres. Romance unne, family drama unne, comedy unne, thriller is there, fantasy element is there. There are multiple genres. I've done each of these genres separately, but together in one film I think I'm doing it for the first time. So that is what makes it stand out. You did a lot of actors in past movies. What about him, your co-star Chaitanya? What is any learning skills about him? Any acting? I think I learned one thing from him is to come on set and be very like, I come do my job and go. He is very available on set with everybody, sits and talks to everybody. I don't know how to do that, so I think I want to learn that from him. Okay, thank you. Chaitanya garu.
ఈ టీజర్ అయితే చాలా బాగుందండి. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా రిలవెంట్గా ఉంటుంది ప్రజెంట్ జనరేషన్స్లో. సో మూవీ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ చేసుకోవాలి కానీ చాలా డౌట్స్ ఉంటాయి, అది ఇట్లా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి. సో ఈ మూవీ ద్వారా వాళ్ళు ఇంపాక్ట్ అవుతా అనుకుంటున్నారా, సంథింగ్ మైండ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా అట్లా? వాళ్ళ మైండ్ చేంజ్ చేయాలనో లేకపోతే అదే ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరికో ప్రీచింగ్ ఇవ్వాలనో లేకపోతే మెసేజ్ ఇవ్వాలని అయితే ఉద్దేశం కాదు. వీఆర్ నాట్ బాలాగారు చెప్తారు, వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్ త్రూ దిస్ ఫిల్మ్. ఒక రిలేటబుల్ సబ్జెక్ట్ని జనాలకు నచ్చే విధంగా ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ తీసుకొని చేశాం. సో అది వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, మేము నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాం, బట్ అది థియేటర్లోకి వచ్చి జనాలు చూసేంతవరకు తెలియదు. సో వాళ్ళకి ఏదో చెప్పాలని కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఆయన ఇక్కడ వర్క్ చేశారు, యూఎస్లో వర్క్ చేశారు, స్క్రీన్ రైటింగ్ చేశారు, హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ ఒక రామ్ కామ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ రిలేషన్షిప్స్ మీద ఒక సినిమా చేస్తున్నాడంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ షుడ్ హ్యావ్ గాన్ ఇన్. చాలా రీసెర్చ్ చేసి అసలు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారు, ఆ జనరేషన్ చూశారు, ఇప్పుడున్న జనరేషన్ కూడా చూస్తున్నారు. స్టార్టింగ్లో అదే చెప్పారు, మనం ఫోన్ చేస్తే యో బ్రో వాట్సాప్ అంటాం, వాళ్ళు ఇంకా హెరాబా అయినా దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అన్నీ చూశారు. కాబట్టి ఐ థింక్ అందరికీ కనెక్ట్ అయ్యే విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి, అందరికీ రిలేట్ అవుతాయి. అది చూసి చేంజ్ అవ్వండి, మీరు డైవర్సల్ తీసుకోవద్దు లేకపోతే బ్రేకప్ చేసుకోవద్దు అని అట్లాంటి మెసేజ్లు అయితే మేము ఏమి ఇవ్వట్లేదు. ఇది ఈశాంత్ సోనాలి అనే ఒక కపుల్ వాళ్ళ మధ్య జరిగిన స్టోరీ. దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఫేస్ చేశారు వాళ్ళు అనేది ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ద్వారా మంచి మ్యూజిక్ తోటి చెప్తున్నాము. సో ఏమంటారు, ఒక రిలేటబుల్ ఫిల్మ్. ఎనీ టైం ఎప్పుడైనా ఒక సినిమా రిలేషన్షిప్స్ మీద వస్తే అందరం బాగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే మన అందరం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రిలేషన్షిప్లోనో లవ్లోనో ఏదో అందులోనో ఉంటాం కాబట్టి మనకు కనెక్ట్ అవుతాయి. ఆ విధంగా ఇట్ ఈస్ రిలేటబుల్ టు ద ఆడియన్స్, బట్ దెర్ ఇస్ నో మెసేజ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చరణ్. హాయ్. అండ్ కుమారి 25 కావచ్చు, చాలా మూవీస్లో మీ క్యారెక్టరైజేషన్ బాగా ఇష్టం నాకు. ఈ సినిమాలో ఎలా ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్? దెర్ ఇస్ సమ్ సిమిలారిటీ, మీకు ఇష్టమైన క్యారెక్టర్స్ సమ్ సిమిలారిటీ ఉన్నాయి, బట్ like there are different shades in terms of there is maturity, there is childishness, there is like little over the top character undi, so similarity undi but ఎక్కువగా లేదు. పెళ్ళికి ముందు రిలేషన్షిప్పా, పెళ్ళి తర్వాత రిలేషన్షిప్పా, యూత్కి ఏమని చెప్తుంది? యూత్కి వాళ్ళకి తెలిసిన సమస్యలన్నీ టచ్ చేస్తూ అర్థమయ్యేట్టుగా కథ చెప్తున్నాం అండి. బేసిక్గా చైతన్య గారు చెప్పినట్టు ఈ రోజున పరిస్థితులు, ఇప్పుడు టైమ్స్ మారుతూ ఉంటాయి. డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ మారుతుంది, డెఫినేషన్ ఆఫ్ కమిట్మెంట్ మారుతుంది, అన్నీ మారుతుంటాయి. రిలేషన్షిప్స్, వాటి జర్నీ, నేచర్ అన్నీ మారుతుంటాయి, అర్థాలు మారుతుంటాయి కదా. మేము ఏ జనరేషన్ నుంచి వచ్చినా సరే, ఫ్యూచర్లో మేము ఏ జనరేషన్లో ఉన్నా సరే, ఇప్పుడు ఉన్న జనరేషన్లో రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి, అండ్ ఎక్కువ మంది లవ్ మ్యారేజ్లు అంటున్నారు, డేటింగ్ అంటున్నారు, లివింగ్ టుగెదర్ అంటున్నారు, రకరకాల చాయిసెస్, ఆప్షన్స్ ఉన్నాయి ఈ జనరేషన్కి. ఈ పరిస్థితుల్లో బ్రేకప్ అనేది చాలా ఈజీ, డివోర్స్ అనేది చాలా ఈజీ. డివోర్స్ తీసుకున్నా కూడా, బ్రేకప్ చేసినా కూడా సోషల్ ట్యాబు తగ్గింది. అంటే ఓ వాడు డివోర్సీ, ఆ అమ్మాయి డివోర్సీ అని వేలెత్తి చూపించడం అనే దగ్గర నుంచి ఇండియన్ సొసైటీ, తెలుగు సొసైటీ హ్యాస్ మూవ్ టు ఎ ప్లేస్ ఇట్స్ ఓకే, యూనో సంబడి హెస్ డివోర్స్, ఎస్ దట్స్ దేర్ చాయిస్ అని. అలాంటి టైమ్స్లో ఒక రామ్ కామ్ ఎలా చెప్తాం? రిలేషన్షిప్స్ గురించి మేము చెప్పింది ఇప్పుడు జనరేషన్ అందుకని అర్థం చేసుకుంటారు. వాళ్ళు పక్కింట్లోనో, వాళ్ళ ఫ్రెండ్స్లోనో, వాళ్ళ ఓన్ లైఫ్లోనో ఏదో ఒకటి చూసుంటారు మేము చెప్పింది. ఇవన్నీ స్టడీ చేసామన్నమాట. సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్, ఈ క్యారెక్టర్స్, ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు మొదట్లో చాలా బాగుంటుంది, అవతల వాళ్ళలో మంచితనం చూస్తాం, బ్యూటిఫుల్ క్వాలిటీసే చూస్తాం. ఫేజ్ 2 వెళ్ళేప్పటికీ వాళ్ళ తప్పులు, లోపాలు కనబడతాయి. అప్పుడు లోపాలు పెద్దవిగా కనబడి వాళ్ళ మంచి లక్షణాలు మర్చిపోతాం. ఆ ఫేజ్లో వేరే వాళ్ళు కనబడితే వాళ్ళలో మళ్ళీ మంచి లక్షణాలు చూస్తాం, మళ్ళీ బ్యూటీ చూస్తాం, పక్కనున్న వాళ్ళలో బ్యూటీ చూడడం మర్చిపోతాం. ఇది ఫాస్ట్ పేస్డ్, ఫాస్ట్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్ సైక్లింగ్ జరుగుతుంది ఇలాగ రిలేషన్షిప్స్తో. ఇది నేను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఫిల్మ్లో క్యారెక్టర్స్ ద్వారా ఆ సమస్య కాదు, అది ఆ సిచ్యువేషన్ని, ఆ రియాలిటీస్ని ఒక డిబేట్ లాగా జనరేట్ చేశాం. ఇందులో ఆడియన్స్ కూడా ఒపీనియన్ ఉంటుంది. కథ చూసినప్పుడు, బయటికి వెళ్ళేప్పుడు మేము చెప్పేవి కొన్ని చెప్తే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడానికి, 10 మంది మాట్లాడుకోవడానికి, ఓ
ఈ రిలేషన్షిప్స్ గురించి ఏం జరుగుతుందని డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ అన్ ఓపెన్ ఎండెడ్ కైండ్ ఆఫ్ డిబేట్ వితౌట్ ప్రీచింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.